నేను డాక్టర్ రాజీవ్ గర్గ్, సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అండ్ హార్ట్ ఫెయిలియర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ అపోలో హైదర్గూడ, హైదరాబాద్. ఇవాళ మనం హైపర్ టెన్షన్ ఇన్ యంగ్ గురించి మాట్లాడతాము. యంగ్ కా డెఫినేషను <40 years. నౌఎడేస్ ఇండియాలో ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ 33% అర్బన్ పాపులేషన్ అండ్ 23% రూరల్ పాపులేషన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 25. 25 సంవత్సరం దాటితే 30% మనిషికి బీపీ వస్తుంది చూస్తున్నాం. ఇంకా 25 నుండి 40 సంవత్సరం వరకు ఈ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ లైఫ్ స్టైల్ మనది చాలా మార్చిపోయింది. పాత వాళ్ళు యాక్టివ్ ఉండే ఫిజికలీ బై వే ఆఫ్ అగ్రికల్చర్, సైక్లింగ్, వాకింగ్ ఎక్కువ చేసేటోళ్ళు. నౌఎడేస్ ఫెసిలిటీస్ పెరిగినాయి, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగింది. అంటే డెస్క్ జాబ్లు, కూర్చొని నో ఫిజికల్ యాక్టివిటీ. మళ్ళీ తిండిలో చాలా మార్పులు వచ్చినాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మార్పు ఏంటంటే పిజ్జా, బర్గర్, బిర్యానీ ఎక్కువ తినటం. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, నంబర్ ఆఫ్ మీల్స్ ఎక్కువ చేయటం. కన్జంప్షన్ ఆఫ్ పికిల్స్, పాపడ్, చట్నీ ఎక్కువైంది. సో ఈ అన్ని కారణాల వలన వర్క్ స్ట్రెస్ బికాజ్ ఆఫ్ టార్గెట్ చాలా ఎక్కువ. బికాజ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్, టార్గెట్ అచీవ్మెంట్ గోల్స్, స్లీప్ సైకిల్ కూడా చాలా మార్చిపోయింది. నైట్ డ్యూటీస్ ఇన్ ఐటీ ప్రొఫెషన్, ఇన్ సెక్యూరిటీ జాబ్స్, ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్, ఆల్ దిస్ ఆల్టర్ ద స్లీప్ సైకిల్. స్ట్రెస్ పెరుగుతుంది అండ్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అవుతుంది. డెఫినిషన్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే 140/90 కంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్ చెప్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ దీనివల్ల ప్రమాదాలు ఏమొస్తాయంటే స్ట్రోక్ వచ్చే అవకాశం, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం, కిడ్నీ ఫెయిలియర్ వచ్చే అవకాశం, కళ్ళది రోషని పోయే అవకాశం నార్మల్ మనిషి కంటే 3 times ఎక్కువ. అందుకే హైపర్ టెన్షన్కి డిటెక్ట్ చేయటం ఇంకా ట్రీట్ చేయటం చాలా ముఖ్యం. ఇండియాలో ఇంకొక ఇంపార్టెంట్ ఫిగర్ ఏంటంటే 70% ఆఫ్ హైపర్ టెన్షన్ ఆర్ నాట్ డయాగ్నోస్డ్. మళ్ళీ డయాగ్నోసిస్ అయిన తర్వాత కంట్రోల్ లెవెల్కి వచ్చిన ట్రీట్మెంట్ చాలా తక్కువ, లెస్ దెన్ 20%. సో 80% మనిషిది బీపీ తెలిసిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేషెంట్స్ నెగ్లెక్ట్ దేర్ హెల్త్. దీనికి ముఖ్యమైనది ట్రీట్మెంట్ ఏంటి, రెగ్యులర్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ లేకుండా హాస్పిటల్ విజిట్ రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ కార్డియాక్ చెకప్స్ అవసరము. కార్డియాక్ చెకప్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్లో హిమోగ్లోబిన్, యూరియా, క్రియాటినిన్, కొలెస్ట్రాల్ చేయటం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ చేయాలి 25 సంవత్సరం తర్వాత. అండ్ జబ్బు తెలిసిన తర్వాత ఫ్రీక్వెన్సీ మారుస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి 4 నెలలకి షుగర్ చేయాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్కి సీరం క్రియాటినిన్ ఇంకా యూరిన్ ఆల్బ్యూమిన్ క్రియాటినిన్ ఎక్కువ సార్లు చేయాలి, అది వేరే మాట. కానీ రెగ్యులర్గా వన్స్ ఎ ఇయర్ చేయాలి. దాంతో సహా ఈసీజీ, ఎకో, టీఎంటీ కూడా వన్స్ ఎ ఇయర్ చేస్తే బెటరు. మళ్ళీ సెకండరీ హైపర్ టెన్షన్ కాజెస్ ఉంటాయి కొన్ని. 90% మనిషికి మనకు కారణాలు తెలియవు, 10%కే కారణాలు తెలుస్తాయి. సో దానికి స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రీనల్ ఆర్టరీ స్టెనోసిస్, అంటే కిడ్నీకి సప్లై చేసే రక్తనాళంలో బ్లాక్ ఉంటే అది లెస్ దెన్ 40 yearsలో చాలా ఎక్కువ. దెన్ టాకాయాషు ఇంకొక డిసీజ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఆర్టరీస్. బ్రెయిన్కి పోయే రక్తనం, కిడ్నీకి పోయే రక్తనం, కాల్కి పోయే రక్తనంలో బ్లాక్లు వస్తాయి. ఇది టాకాయాషు ఆర్టరైటిస్. అప్పర్ లింబ్ బీపీ తక్కువ ఉంటుంది, లోవర్ లింబ్ బీపీ ఎక్కువ ఉంటుంది. ఇది ఇంకొక కండిషన్, కోఆక్టేషన్ ఆఫ్ అయోటా. సో ఇవన్నీ కండిషన్స్ లెస్ దెన్ 40లో నార్మల్ మనిషి కంటే ఎక్కువ ఉంటాయి. బట్ చెప్పినట్లు 90% మనిషికి బీపీ కారణాలు తెలియకుండా మనము చాలా జాగ్రత్తలు ఉండాలి. వీ షుడ్ మోడిఫై అవర్ లైఫ్ స్టైల్, హ్యావ్ ఏ ప్రాపర్ 8 hours స్లీప్, రెగ్యులర్లీ ఎక్సర్సైజ్ 30 minutes a day, 150 minutes a week, salt intake
3 to 5 grams per day irrespective మీకు బీపీ ఉందా లేదా. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాలరీ ఇంటేక్ అండ్ బిఎంఐ మెజర్మెంట్స్ రెగ్యులర్గా చేయాలి. బిఎంఐ అర్థం ఏంటి? బాడీ మాస్ ఇండెక్స్, దట్ ఈస్ వెయిట్ ఆఫ్ ద బాడీ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. BMI of more than 25, if you calculate, it is overweight, and above 30 you are obese. Then 35 కంటే ఎక్కువ morbid obesity. ఇప్పుడు చాలా వైద్యం వచ్చింది obesity management కూడా, కానీ అది తర్వాత మాట. Now concentrating on the cause for hypertension, most important is get yourself checked, blood pressure more than 140/90, start treatment according to physician's advice, and modify your lifestyle. And most important modification is diet, exercise in your lifestyle, sedentary habits తీయాలి, స్లీప్ సైకిల్ ఆల్టర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే మనకు హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం తగ్గించే ప్రయత్నాలు ఇవి. హైపర్ టెన్షన్ వలన గుండెకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. కార్డియాక్ ఫెయిలియర్ అంటే గుండె రక్త సప్లై నార్మల్ ఉంటే కూడా డయాస్టోలిక్ హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఎక్కువ. అండ్ హైపర్ టెన్షన్ వలన స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ. అండ్ రీనల్ ఫెయిలియర్, కొన్నిసార్లు హార్ట్ ఎఫెక్ట్ అవ్వకపోతే కిడ్నీ ఫెయిలియర్ కూడా అవుతుంది. సో ఈ అన్ని ఎఫెక్ట్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఈజ్ నోన్ యాజ్ టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్. హైపర్ టెన్షన్ మీడియేటెడ్ ఆర్గన్ డ్యామేజ్ చెప్తారు. సో ఇవన్నీకి ముఖ్యమైన వైద్యం ఏంటంటే మన బీపీ 140/90 కంటే తక్కువ ఉండాలి. సో దీనికి ముఖ్యమైనది మనం మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలి, ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫై చేయాలి నేను చెప్పినట్లు.